బాబు అరండ్రా మా అప్పు ఎప్పుడు తెరుస్తావు? ఏ లోగ్ కౌన్ హై? ఏ కరోడ్పతి హై. వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ యూ అండ్ మీ? లాటరీ టికెట్లు బాబు, లాటరీ, భాగ్యలక్ష్మి లాటరీ, ధనలక్ష్మి లాటరీ, సుబ్బలక్ష్మి లాటరీ. కమ్ హియర్. 3 రూపాయలకు 2 కోట్లు, 4 రూపాయలకు 3 కోట్లు. ఒక్క టికెట్ కొనండి సార్, తగిలితే భూమి మీదే ఉండరు. అలా తగలబట్టే ఇక్కడున్నావు. ఆ మ్యాటర్ నీకెందుకు గానీ 2 కోట్ల లాటరీ టికెట్ ఎంత? 3 రూపాయలే సార్. ప్లీజ్. సుబ్బలక్ష్మి, వెంకటలక్ష్మి, ధనలక్ష్మి లాటరీ. ఇదిగోండి సార్, తీసుకోండి. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం. కలతలు లేకుండా సమానంగా పంచుకుని సోదరులు అనిపించుకోండి. అమ్మయ్యా, 2 కోట్ల బాకీ తీరిపోయిందిరా బాబు. ऊपर अल्लाह है, नीचे कब्रिस्तान है, बीच में हम है, ये दुनिया है. सज्जन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, ना हाथी घोड़ा है. బాబు పాచి అంటే మీరేనా? అవును. ఐఎమ్ రాజు, సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. పార్వతి అనే ఆవిడ కొరియర్ లో హబీబ్ అనే కుర్రోని పంపించింది. అడ్రస్ మారి ఆ కుర్రోడు మీ దగ్గరికి వచ్చాడు. అతని కోసం వచ్చాను. దానికి మీకు సంబంధం ఏంటి? పార్వతి గారే పంపించారు. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? కాన్ఫిడెన్షియల్. ఆవిడతో నేను మాట్లాడాలి. ఆవిడికి మీతో మాట్లాడడం ఇష్టం లేదు. అయితే నేను పిల్లల్ని పంపించను. మీరు అలాంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. మీ పిల్లాడు కాదని తెలిసి మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఇలా చేయటం ఏం బాలేదు. తన బిడ్డను తీసుకుని మా అనాథాశ్రమంలో జాయిన్ చేయమని ఆవిడే ఈ లెటర్ ఇచ్చారు. ఆ బిడ్డను మాకు అప్పగిస్తే అతని సంరక్షణ మేమే చూసుకుంటాం. హబీబీ, బట్టలు సర్దుకున్నానా? ఎక్కడికి నా వెళ్తున్నామా డాడీ? ముందు సర్దుకో, తర్వాత చెప్తా. అలాగే. నీ బట్టలు సర్దుకోలేదు, నువ్వు రావట్లేదా డాడీ? ఎక్కడికి డాడీ? నువ్వు రావట్లేదా? వస్తానమ్మా, ప్రస్తుతానికి నువ్వు అక్కడ వెళ్ళాలి. నేను వచ్చి కనపడతాగా, అప్పుడు దాకా అంకుల్ స్కూల్లో చక్కగా చదువుకుందు గానే. లేదు డాడీ, నేను నీ దగ్గరే చదువుకుంటాను డాడీ. లేదమ్మా, అమ్మాయి నిన్ను పంపించమంది. అమ్మని కూడా ఇక్కడికి వచ్చేయమని చెప్పు డాడీ, అందరం కలిసి ఉన్నాం డాడీ. నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాగా. డాడీ నన్ను వెళ్ళండి డాడీ ప్లీజ్. అలా చేయకూడదు. స్కూల్లో చక్కగా చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు, బోర్డు మంది పిల్లలు ఉంటారు. అమ్మ వస్తుంది, నేను వస్తాను. నానంటే ఇష్టమే కదా నీకు? మా నాన్నమ్మ నీకు ఇష్టం కదా నానంటే? అందరూ వచ్చి నేను చూస్తూ ఉంటాం కదా, నేను చక్క అందరూ ఆడుకోవచ్చు. నేనంటే నీకు ఇష్టం లేదా డాడీ? నాకు ఏడిపిస్తాను డాడీ. లేదు నాన్న, నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాగా. చక్క ఆడుకోవాలమ్మా, స్కూల్లో ఆడకూడదు. నన్ను ఒక్కనే పంపించారు డాడీ, నాకు భయం వేస్తుంది డాడీ. డాడీ నన్ను వెళ్ళండి డాడీ ప్లీజ్ డాడీ. డాడీ డాడీ ప్లీజ్ డాడీ. డాడీ నాకు భయం వేస్తుంది డాడీ. ఏమిటండి? సారీ అండి, వీళ్ళు మీకు ఇవ్వట్లేదు. సార్ వాళ్ళ అమ్మగారే. అమ్మ? అమ్మనే మాటతో దాన్ని పిలవకండి. పిల్లల్ని కొరియర్లో పంపించింది, ఇవాళ అనాథాశ్రమం పంపిస్తుంది, రేపు మంచి రేటు వస్తే అమ్మి పారేస్తుంది. అది తెల్ల రాక్షస. వీడి అమ్మనే, దాన్ని నా దగ్గరికి రమ్మని నేను మాట్లాడుకుంటాను. అదిగా సార్. సారీ అండి, పిల్లల్ని మీకు ఇవ్వట్లేదు, వెళ్ళండి. గో గో.
వదలొద్దు డాడీ నాకు భయం వేసింది డాడీ ఇంకా నేను వదలను నాన్న, వదలను. నిన్ను నా నుంచి ఎవరూ వేరు చేయలేరు. మీ అమ్మ వచ్చినా నేను ఇవ్వను. ఒక అనాథకి ఎన్ని కష్టాలు పడాలో నాకు తెలుసు. నేను అలాగే పెరిగాను. నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు. నీకేంట్రా, నేనున్నాను, ఈ డాడీ ఉన్నాడు. నువ్వు నా కొడుకు అంతే. హలో, నేనే బాచి మాట్లాడుతున్నా. నేను రావాలా? ఎక్కడా? అక్కడ కూర్చున్నానా? డాక్టర్, ఐఎమ్ బాచి. మీరేనా బాచి? ఇప్పుడు మీకు ఫోన్ చేసింది నేనేనండి. దేనికండి? లోపల ఒక పేషెంట్ మీతో అర్జెంట్ గా మాట్లాడాలండి. ఎవరండి? ఎక్స్క్యూజ్ మీ, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. లోపలికి రండి మీరు. ప్లీజ్, లోపలికి రండి. నేనే పార్వతిని, అభిపి తల్లిని. నువ్వేనా? కన్న బిడ్డం దూరం చేసుకుని ఎలా బతుకుతున్నావు? అందుకే ఆ దేవుడు నాకు శిక్ష విధించాడు. నేనెవరో కాదు, వెంకటలక్ష్మికి స్వయాన అక్కని. ప్రేమించిన వాడిని నమ్మి ఇల్లు విడిచి వెళ్ళిపోయాను. వాడు కోరిక తీర్చుకున్నాక దేశం కాని దేశంలో నన్ను వదిలి వెళ్ళిపోయాడు. విరక్తితో చచ్చిపోదాం అనుకున్నాను. అప్పటికే నా కడుపులో నా కొడుకున్నాడు. వాడు నన్ను చావనివ్వలేదు. వాడిని కన్నాను, వాడిలోనే అన్ని చూసుకుంటూ గారాబంగా పెంచాను. కానీ ఆ దేవుడు నన్ను నా కొడుకుని దూరం చేయడానికి నాకు ఈ మాయ రోగాన్ని ఇచ్చాడు. నాకు బ్రెయిన్ హెమరేజ్. నేను ఎక్కువ కాలం బ్రతకను. నేను చచ్చిపోతే నా కొడుకు ఏమైపోతాడోనని నా బాధ. నా తల్లి చచ్చిపోయింది. నా తండ్రి నా మీద బెంగతో తాగుబోతయ్యాడు. నా చెల్లి, రేపు నా చెల్లి కూడా ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి నా బిడ్డను చేరదీస్తాడన్న నమ్మకం నాకు లేదు. అప్పుడే మీ గురించి తెలిసింది. ఈయన నా ఫ్రెండ్. ఈయన ద్వారా నా చెల్లి మిమ్మల్ని ప్రేమిస్తోందని తెలుసుకున్నాను. నా కొడుక్కి మీతో అటాచ్మెంట్ ఏర్పడితే వాడి మీద జాలి ఉంటుందని వాడిని మీ దగ్గరికి పంపించాను. ఈయన్ని కూడా పంపించింది నేనే. వాడిని అనాథాశ్రమంలో చేరకుండా ఆపిన తర్వాత నాకు పూర్తి నమ్మకం కలిగింది. వాడికి అమ్మాయినా నాన్నైనా అంతా మీరే. మీరున్నారన్న నమ్మకంతో తృప్తిగా పోతాను. నా విషయం మా ఇంట్లో చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు. వాడేడి, నా కొడుకేడి? ఇక్కడే ఉన్నాడు, తీసుకొస్తాను. వద్దండి, వాడి తల్లిని దుబాయ్లోనే ఉండనివ్వండి. తండ్రి ఉన్నా చచ్చినట్టే, నేను చచ్చిపోయినా వాడికి బ్రతుకున్నట్టే. వాడిని ఆశ్రమంలోనే ఉండనివ్వండి. నా బాబుని ఒక్కసారి చూపించరు. నిజంగా దేవుడండి. రేపు మీకు పిల్లలు పుట్టాక వాడికి ఆస్తి పంచేవద్దు, మీ ప్రేమను పంచేవద్దు. వాడి కాస్తంత మీ పంచని చోటు ఇవ్వండి. ఎందుకు డాడీ ఏడుస్తున్నావు? నా ఫ్రెండ్ చనిపోయింది. కాళ్ళకి నమస్కారం పెట్టుకోమ్మా.
ఎందుకు డాడీ? నా ఫ్రెండ్ రా. డాడీ, ఏంటమ్మా? మా అమ్మ కాళ్ళ మీద కూడా ఇలాగే పుట్టుమచ్చ ఉంటుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.